ఇది మాత్రం నేనే ఇచ్చిన ముక్క, అందుకనే నేను చూపిస్తాను. పట్టుకోరా అట్లా ఫ్లాప్ అయింది అయ్యా. రెండు కలుపుతున్నాయి. అందరు ముగ్గురు చేయాలని పట్టుకుని వైన్ తల వైన్ చూసుకోవాలి. 60 మంది భార్యలు అట ముస్లిం చిన్నవాడు ఏమన్నా నైజాం రాజాక ఈ ద్వారా ఎప్పుడైనా ఆట ఒక పందును కోసి పచ్చడి పెట్టుకునేదట. తినరు కదా వీళ్ళు కానీ ఆయనకు తెలుసు కానీ ఏర్పాటు చేస్తారు. ఇది లాస్ట్ తలకే బుద్ధువాళ్ళు ఏమైతే తెలియదు ఫ్రెండ్స్. హే గైస్, ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఊర్లోనే దొరికిన చేపలతో మా ఇంటి పక్కన బ్యాచ్తో కలిసి ఫిష్ ఫ్రై ఎలా చేసుకున్నాం, అసలు ఎలా అయింది అనేది ఉంటుంది. మా గల్లీ బ్యాచే కాబట్టి వీడియోలో ఒక్కొక్క టైంలో ఒక్కొక్కరు వస్తుంటారు పోతుంటారు. అందరూ మన వాళ్ళే, కొంచెం ఫన్నీగా ఉంటుంది. వీడియోని చివరి వరకు చూడండి. ఇందులో ఒక కొర్రమేనుంది, మిగిలినవన్నీ గడ్డి పరకలే. వాటినే ఫామ్ ఫ్రెట్స్ అంటారు. ఇవి ఫ్రైకి చాలా బాగుంటాయి. దాన్ని బూడిదలేగా తోమాల్సింది. బాగా సంపాదించరా చేపలకు పండ ఫోటో తీస్తాను. ఇల్లు ఎదిపోయింది బండ. డబ్బాలు అట్లయితే ఏం కాదు కానీ అసలు తీయకుంటే అలా నల్లగా ఉంటుంది. తమ్ముడు వీటినైతే ఫ్రై చేద్దామని గాలి కారబెట్టినాం. ఇంకొద్దిసేపటి తర్వాత ఇంకొన్ని చేపలు వచ్చాయి. చిన్న ఇంకా స్క్రీన్లో చేపలే కనపడాలి. షేక్ కావద్దు, వీడియో షేక్ కావద్దు. ఓకే డన్. పాంప్లెట్స్ అంటే తెలుసు చూడండి. పాంప్లెట్ అది ఏం కావాలి. గెలుస్తూ చెప్పలే ఉండేది. డబ్బులు పడితే 5 గుంటల మీరే కథ. మధ్యలో మన దాంట్లో పిచ్చోళ్ళని చేస్తారు. ఇది అయిపోతాయి ఫొటోస్ కూడా. ఫస్ట్ వీటిని ఫ్రై చేద్దామని చేపలే ఉంచటం. ఆ తర్వాత మళ్ళీ ఎందుకులే అని కర్రీ కోసం ముక్కలు కట్ చేసినాం. అప్పటికి ఇంకా మాకు క్లారిటీ లేదన్నమాట. ఇప్పుడే స్టార్ట్ చేసినాం. ఇది కొర్రమేను. ఇది పాంఫ్రెట్, మిగిలినవన్నీ పాంఫ్రెట్సే. ఫస్ట్ మంట పెట్టినాం. సాయిగాడు అన్నాడు కదా మంట మీద కాదు నిప్పుల మీద చేయాలన్నాడు. తర్వాత పొగ పెట్టినాం. కొంచెం పోయి అది కూడా నన్ను అడుగుతా అయిపోయి రాగానే ఆగట్లే. మంట చల్లారిపోయినాం. మళ్ళీ మా అమ్మమ్మ ఇప్పుడు చేపని తిప్పేస్తుంది దోస్తలో.
పట్టుకోరా అలాగా పోయిందా అట్లా ఫ్లాప్ అయింది అయ్యా చేపల ఫ్రై పొయ్యిలో పడుతుండే మోయే మోరే 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 చేప తీసుకొని ఇరుగు దిష్టి పొరుగు దిష్టి ఊళ్ళో దిష్టి సాయిగాన్ దిష్టి ఆ దిష్టి ఈ దిష్టి ఆ దిష్టి అందరి దిష్టి పోవాలి దిష్టి అంత దిష్టి పోవాలి పిల్లలు ఇగో మా పంట వచ్చిండు ఇంత అలవాటు ఎందుకంటే చారి కాబట్టి ఊదడం ఏంది కాదు మీ మమ్మీకి చెప్పొచ్చినావా మరి 20 కిలోల చికెన్ కూడా బొగ్గుల మీద కింద బొగ్గులు వేస్తే మంచిగా అవుతాయి ఫ్రై పొడి చేసినట్టు చేసి కూర ఎగ్గిపోతుంది ఏంటిది రా అది పొడి కొంచెం క్రాస్ చూపించిరా కెమెరాకి ఇది ఫిష్ ఫ్రై మంచిగానే ఉంది కారం చల్లితే మనం అది కూడా మొత్తం కానిస్తాంలే కానీ ఏమైందంటే మంట ఎక్కువైంది ఊసిపోయింది ఇది పోయింది కదా సాయిగాడు ఎగ్ ఫ్రై చేసిన ఫ్రెండ్స్ రియల్ ఎగ్ ఫ్రై లెక్క ఉన్నది మాడగొట్టినావు మరి కోలలు కొట్టడానికి పోట్లే ఎందుకురా ఏ కుక్కలు ఎడ పడతాయి సామె అప్పుడంటే ఆ బార్లో తిరిగే కుక్కలు అయిపోతాయి ఇప్పుడు అందరు ఫ్యాషన్ లేరు ఇంటికో కుక్క ఊర కుక్కలు కాకుండా ఇంకా బ్రీలు తెచ్చుకుంటారు అయ్యో పచ్చి అంటే కథమే ఇక మా అమ్మ ఏ ఊరు బిడ్డ కాబట్టి చిన్నప్పుడు ఇది ఏమంటారు రింగ్ బిల్ల ఊరింటి కానీ మా దోస్తులతో వేయదు చిన్నప్పుడు వాళ్ళ ఓపెన్ కళ్ళు పోయిపోయేది నాకు పోసేది మా మంజుల కొడుకు వచ్చింది మా మంజుల ఆ బారు పోతే పొగ ఎక్కువైతుంది లేరా సత్య కాడ కళ్ళు చెప్పింది రోరం అదే డబ్బులు తీసుకురావాలి అప్పుడు 5th క్లాస్ అనుకుంటా మనకు ఆ రోజు అన్నం వండుకోవాలి కూర వండుకోవాలి చికెన్ కళ్ళు దాగి రావాలి ప్లాన్ అది మన రేషన్ షాప్ కాబట్టి కొంచెం పైకి మిడిల్ మనకు డబ్బులు ఉండవు 5th క్లాస్లో బియ్యం కారం నూనె ఇవన్నీ నేను తీసుకుపోయినా తలా 50 రూపాయలు 20 రూపాయలు వాళ్ళు వేసుకోరు అన్నీ వేసుకుని పోయినాం ఉదయాన్నం చిన్నప్పుడు మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయినా చిన్న పెద్దమ్మ వాళ్ళ ఇంటికి అయితే ఏమైందంటే మా అక్క ఆమ్లెట్ వేసుకుని తిన్నది నాకు ఆమ్లెట్ వేయరాదు కానీ ఆశ ఎక్కువ తినాలని వేయక్క అని మళ్ళీ నూనె కడిగిన గిన్నెని మళ్ళీ ముక్కుడు మీద మరి దాని పొయ్యి మీద పెట్టించి ఆయిల్ పోసింది కావాలని లేట్ చేస్తుందేమో నేను అనుకుని ఆయిల్ పోసినాక ఆయిల్ అడిగితే ఆయిల్ కాలలేదు రా అన్నది ఎందుకు కాలేదా కిందసేపు పోయి పెట్టానని నేను ఏలు పెట్టి చూసిన ఆ ప్రభావం ఇప్పటిదానికి ఉన్న దగ్గర 2 గంటలు పట్టుకుని జన ఫ్రై కోడిగుడ్డు ఫ్రైలో మనకు చేపనే బయటకి రావాలి కదా కానీ ఇక్కడ చేప అంటుకుపోయేసరికి మనకి కొంత పొడి వచ్చింది మళ్ళీ వీడు వచ్చిండు వచ్చిండు అరే నువ్వు చెప్పిరా కట్టెందుకొని వస్తా చెప్పిరా మీ మమ్మీకి చెప్పిరా పోయిరా పోరా తిడతలేరా నిన్ను ఏడుతున్నాడు మళ్ళీ అట్లా పర్సనాలిటీ అట్లుంది మాస్క్ చేరి అదే అది పనికిరాందేనా ఇక సాయి గారు తింటలేము కారం వద్దు ఇటు కెమెరా ముందు తీసుకురాదాన్ని లైట్ దగ్గర కెమెరా ఉంది ఓకే ఓయ్ ఉప్పు అది 2 కలుపుకున్నాయి ఉప్పు దాంట్లో ఆల్రెడీ ఉండేగా లే అంత పడుతుండు అడ్డుపో దీంట్లో మంచిగా ఉందా అందరు ముగ్గుడు చేయాలని పట్టుకొని తల వైన్ చూసుకోవాలి ఇక అరే సాయిలు ముగ్గులు తీసుకుంటాలి మీ ఇంటికాంచి ఓకేనా ఉన్నాం సూపర్ మొత్తానికి అయితే పొడిలాగా అయిందిలే కానీ ఇదంతా జన కూడా ట్రై చేద్దాం ఒకసారి ఎట్లుంది బాగుందా ఎట్లుంది మంచిగా ఉందా సూపర్ నీ పేరేం పేరురా మనోజ్ మనోజ్ అనే పిలుస్తారు ఊర్లో కూడా బబులు కదా మీ అన్న అరుణ్ వాడు ఏ క్లాస్ అరుణ్ ఏ క్లాస్ రా మీ అన్న ఏందిరా మీ అన్న ఏ క్లాస్ అంటే పావు దొక్కటేందట పావు దొక్కటేందిరా జాతరత్నాలు రా పావు దొక్కటి వెళ్తున్నా ఎవరో కాల్ చేసిర్రు బంటి వెళ్ళిపోయిండు
ఇంకా అది సెంటర్లో ఉందా? కొంచెం తినిపోరు ఇక. బాగుందా? బాగుంది, సూపర్ ఉంది బాబా, సూపర్ ఉంది, సూపర్ ఉంది, కమ్మగా ఉంది, కమ్మగా ఉందా? సూపరా? తినొచ్చా? ఇంటి దగ్గర చెప్పకుండా వచ్చినాను, బబ్లుగాడు వెళ్ళిపోయాడు భయపడి. ముస్లిం పెద్ద జమీందారి ఆయన, అసలు రాజే, ముస్లిమే రాజా? ముస్లిం రాజే. 360 మంది భార్యలు అట. ముస్లిం చిన్నోడా ఏమన్నా నైజాం రాజా? నిజాం రాజా? నిజాం రాజు ఆయన చిన్న ఆయన. అయితే ఆయన ఇక ఈ దొరకాడ పని పోయిందట. ఆయన అంటే జమంలా మంది మార్బలం ఆయన. ఈ దొరకాడికి పోయేదాకా ఈ దొర ఎప్పుడైనా ఆట ఒక పందును కోసి పచ్చడి పెట్టుకునేదట. పచ్చడి పెట్టించుకుంటే ఎట్లా ఈ రాజు వచ్చే, నేను మరి మంచిగా పెట్టండి ఎట్లా, ఏం చేయను అనుకొని ఆలోచించుకుండు. మరి తినరు కదా వీళ్ళు కానీ ఆయనకు తెలుసు కానీ ఏర్పాటు చేస్తారు, ఏమవుతుంది అనుకోండు. అనుకోని కూడా వద్దండట. ఈ వడ్డించేటోళ్ళు ఉండరా, ఈ వడ్డించేటోళ్ళు ఉంటే అందరు ఊక పెట్టి మామిడికాయ పచ్చళ్ళు ఉన్నట్టున్నాయి అట. మంచిగా ఇచ్చింటే పొడుగు వార్లు బ్రహ్మాండంగా పెట్టించిండు పచ్చడ. పెట్టిస్తే ఇక అందరితో పాటుగా వీళ్ళకు ఈ దూర అంటే ఇచ్చిన చుట్టాలు వీళ్ళంతా ఒక కాడ కూకొని భోజనాలు ఈయన వడ్డిస్తుండు. మనుషులు కదా వాళ్ళ కింద అంతా వడ్డిస్తాడు. ఈయనకు కూడా పెట్టిండు. ఆ పచ్చడ అన్నం తిని ఆయన ఇక ఆయన ఆశ్చర్యంగా ఉండట. ఆ రాజు మరి ఆశ్చర్యపోతుండట. ఎక్కడ తెచ్చిండు ఈ పచ్చడ, ఈ మామిడికాయలు ఎక్కడ తెచ్చిండు ఈ దొర, పంది కూరని మామిడికాయ పచ్చడి అనుకుంటాను, ఎక్కడ తెచ్చిండు, ఆడ ఉంది. నాకైతే మస్తు నచ్చింది. అదే చెట్టు కాయలతో పచ్చడి పెట్టి నాకు పంపండి అని నిజాం నవాబు అంటాడట. విష్ణుర్ దొరకి ఏం చేయాలో అర్థం కాక ఆ చెట్టు ఇప్పుడు లేదు, మొన్నొచ్చిన గాలివాన్లకు వేర్లతో సహా ఊడి పడిపోయింది అంటాడట. ఎట్లున్నా మనం తింటాంగా. ఎట్లు బాగుందా? సూపరా? అట్లా అనాలని అంటున్నారా? ఎందుకంటే మరి నాకు లేదా, మీరే తింటారా? ఇక్కడ ఏం టైంపాస్ కాకపోతే చెల్లవి పట్టుకొని ఇట్లా కాల్చుకొని తినురి. మాడిపోయినా ఏం లేదు, మొన్న కూడా అనేటూ లేదు, ఎందుకంటే తినేది మీరే. నువ్వు ఇట్లా వండుకోవాలి, ఒక పీస్ మీద ఇట్లా నిమ్మకాయ వండుకోవాలి ఫ్రెండ్స్. సూపర్ ఫ్రెండ్స్, ఎక్సలెంట్ అనమాట. బాగుంది కదా? ఎక్సలెంట్, సూపర్. మళ్ళీ ఎప్పుడు చేసుకుందాం ఇట్లా? చేపలు పడ్డప్పుడు. సూపర్ అయింది. వాళ్ళు మధ్యలో వెళ్ళిపోయారులే కానీ మేము తింటున్నా. లాస్ట్ మేమే ఉన్నాం. దీంట్లో అయితే ఎంతమంది వచ్చిర్రా? దాదాపు 4, 5, 6, 7, 9 మంది. 9 మంది దాకా వచ్చిర్రు. పోయి కర్రీ కంటే ఇట్లనే మంచిగా ఉంది కదా. ఇష్యూ దీన్ని గార్నిషన్ చేస్తారు. ఇది మాత్రం నేను వేయించిన ముక్క, అందుకనే నేను చూపిస్తున్నా. కొంచెం ఉప్పు, కారం, ఇంకేందిరా నిమ్మరసం కదా, నేను 3 చల్లుకున్నాం. కొంచెం కారం కారంగా, కొంచెం ఉప్పుగా, కొంచెం పుల్లగా. పొద్దుగాలు ఏమైతే తెలియదు ఫ్రెండ్స్ మాకైతే. మంచిగా ఉందిరా, ఏం కాదు. నేను నా మీద నమ్మకం ఉంటే నీకేం కాదు. లేదు కాబట్టి మాకైతే ఈ ముళ్ళు కూడా ఇచ్చి పెట్ట బుద్ధి అట్లా ఫ్రెండ్స్, అంత టేస్టీగా ఉంది. మిన్ను అంత ఫోకసింగ్ అంతా తిండి మీదనే ఉంది. మిన్ని గారు ఆపుతలేడు. ముళ్ళు కూడా నవ్వులుతున్నావు కదరా, ముళ్ళు కూడా ఉడికిపోయినాయి మొత్తం. ఇది లాస్ట్ తలకాయ 10-5 అవుతుంది. 10-5 అవుతుంది అయిపోవాలనుకున్నాం, కాకపోతే 5 నిమిషాలలో మామిడి మొత్తం తినేసిండు. ముళ్ళులే బాగున్నాయి, ముళ్ళు మంచిగా ఉన్నాయి, మస్తు ఉన్నాయి. ముళ్ళు ఒక్కడ కూడా పడేయట్లే. మీరైతే మా వాళ్ళు ఎక్స్పీరియన్స్ తోటి ముళ్ళు తింటారు కానీ మీరు తినకండి, కనపడట్లేదు. ఇరికి ముళ్ళునే నవ్వులుతున్నా మొత్తం. కరకర ముళ్ళుల సౌండ్ చూపిస్తా. నువ్వు కూడా వేసారు ఫ్రెండ్స్, అమ్మాయి కెమెరా. బాయ్ ఫ్రెండ్స్. ఇంకొంచెం ఉంటే బాగుండి అనిపించింది కాబట్టి ముళ్ళు నవ్వులుతున్నాం. అయిపోయింది. గిన్నెలన్నీ మాతో పంపిస్తారు, అందరు చాలుకున్నారు ఇక. అవును ఫ్రెండ్స్, నేను కూడా పోతే ఇంకా సాయి కూడా వెళ్ళిపోయాను. అన్నీ అయిపోయినాయి. అన్నీ అయిపోయేసి ముళ్ళు వేసినాం. మీకు కూడా ఇలాంటి టేస్టీ ఫుడ్ కావాలంటే కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లా లైక్ కొట్టండి, గంట కూడా నొక్కుర్రి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. కారం అవుతుంది నాకైతే. బాయ్. గిన్నెలు మనం అనుకోవాలి ఇక.